అమిత్ షా అంటూ ఉన్నారు కదా సార్ పదే పదే, డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టము ఉండదు, సీట్లు తగ్గవు అని చెప్పేసి అంత ధీమాగా చెప్తూ ఉన్నా ప్రతిపక్షాలు ఎందుకు నమ్మడం లేదు సార్? సీట్లు తగ్గవు అన్నదానికి మీకు సింపుల్గా అర్థం కాదే, మీకు 3 లడ్డులు ఉన్నాయి, నా దగ్గర 3 లడ్డులు ఉన్నాయి. యాజ్ ఆఫ్ టుడే మీకు నాకు 3 లడ్డులే ఉన్నాయి. మీకు లడ్డూలు తగ్గించారు, నాకు లడ్డూలు తగ్గించారు, కానీ మీకు 2 ఇస్తారు, నాకు 6 ఇస్తారు. అప్పుడు తగ్గినట్ట కాదా? సో రవిశంకర్కు 3 లడ్డూలు ఉంటాయి, ఇప్పుడు 5 లడ్డూలు అవుతాయి. నాగేశ్వర్కు 3 లడ్డూలు ఉన్నాయి, 9 లడ్డూలు అవుతాయి. తగ్గించింది ఎక్కడైనా మీకేమైనా? మనకు మహామంత్రి తిమ్మర్సు కథ తెలిస్తే ఒక గీతను తగ్గించాలంటే ఆ గీతను మలపాల్సిన అవసరం లేదు. గీతను పక్కన పెద్ద గీత గీస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది మహామంత్రి తిమ్మర్సు పరీక్షలో నెగ్గి మంత్రి అయినా అని మనం చదువుతూ ఉంటాం. సో ఇప్పుడు అమిత్ షా జరుపుతున్న రాజకీయం అదే. సీట్లు తగ్గాయి, కానీ ఏం జరుగుతుంది? వాటా తగ్గుతుంది. ఇప్పుడు నేను మీకు లడ్డూలు లాగా చెప్పింది, ఇప్పుడు మీకు 3 లడ్డూలు, నాకు 3 లడ్డూలు ఈక్వల్గా ఉన్నాయి. లేదు మీకు 3 ఉన్నాయి, నా దగ్గర 6 ఉన్నాయి. నా దాంట్లో మీకు సగం ఉన్నది యాజ్ ఆఫ్ టుడే వాటా. రేపు మీకు మరో 3 ఇస్తారు, మీకు 6 అవుతాయి. నాకు 12 ఇస్తారు అనుకోండి, నాకు 18 అవుతాయి. వాటా తగ్గినట్ట లేదా మీకు? సో వాటా తగ్గుతుంది అంటే ఏం జరగబోతుంది అంటే దీంట్లో కూడా ఒక ఎత్తుగడ ఉంది. ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని పెంచుతారు అనేది వార్త. ఉదాహరణకు కొత్త పార్లమెంట్ బిల్డింగ్లో 888 సీట్లు ఉన్నాయి. ఎందుకు పెట్టారు? ఇదే ఉద్దేశంతో పెట్టారు. 888 సీట్లు కొత్త పార్లమెంట్లో ఉన్నాయి. ఈ 543ను 888 చేస్తే అప్పుడు అన్ని రాష్ట్రాలకు సీట్లు పెరుగుతాయి, కానీ సౌత్ ఇండియా వాటా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే సౌత్ ఇండియాలో తక్కువ పెరుగుతాయి, హిందీ రాష్ట్రాల్లో మీకు నేను చెప్పిన బిమారు రాష్ట్రాల్లో ఎక్కువ పెరుగుతాయి. మీ గణాంకాలు కూడా ఇస్తాను మీకు. ఉదాహరణకు సౌత్ ఇండియాలో యాజ్ ఆఫ్ టుడే 543 సీట్స్ ఉంటే ఇప్పుడు 129 సీట్స్ సౌత్ ఇండియాకు ఉన్నాయి. సో వాటా ఎంత? భారత పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76 మన వాటా యాజ్ ఆఫ్ టుడే. మీకు ఒక్కసారి 2026 జనాభా ప్రకారం గనక సీట్లలో మార్పులు చేస్తే సౌత్ ఇండియా వాటా ఎంత తగ్గుతుందో తెలుసా? ఈవెన్ మీరు సీట్లు పెంచి 888 చేసినా మన వాటా 14.53కి తగ్గుతుంది. అంటే 23.76 నుంచి వాటా సీట్లు అంతలా పెరుగుతాయి. తమిళనాడులో 2 పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్లో 20 పెరుగుతాయి, మీకు ఆంధ్రప్రదేశ్లో 1 పెరిగితే బీహార్లో 10 పెరుగుతాయి. ఎన్ని పెరుగుతాయి కూడా నేను చెప్తాను మీకు. సో దానికి రీసెర్చ్ ఆధారంగా చెప్తాను. కానీ ప్రపోర్షనేట్గా సౌత్ ఇండియాలో తక్కువ పెరుగుతాయి, హిందీ రాష్ట్రాలు ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల సౌత్ ఇండియా వాటా భారత లోక్సభలో 23.76% నుంచి 14.53%కు పడిపోతాయి. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అమిత్ షా తెలివిగా సీట్లు తగ్గవు అంటున్నాడు. వాటా తగ్గుతుందా లేదా చెప్పమనండి. మేము అడుగుతున్న సీట్ల గురించి కాదు, వాటా గురించి అడుగుతున్నాం. సౌత్ ఇండియా షేర్ ఇన్ ద దేశ రాజకీయాల్లో పొలిటికల్ పవర్, పార్లమెంట్ అంటే పొలిటికల్ పవర్ కదా, పార్లమెంట్లో ఇప్పటికే సౌత్ ఇండియా తక్కువ ఉంది, కేవలం 23.76% మాత్రమే. ఇంకా తగ్గుతుంది 14.53కి. అమిత్ షా చెప్పాల్సింది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందా తగ్గదా చెప్పండి. సీట్లు తగ్గవని తెలివిగా అంటున్నాడు. సీట్లు తగ్గవు నిజమే, అందరికీ సీట్లు పెంచి తగ్గవు. ఒకరికి తక్కువ పెంచి ఒకరికి ఎక్కువ పెంచితే ఎవరికి తగ్గవు కదా. మీకు 888 లెక్క చెప్పాడు. కార్నీజీ ఫౌండేషన్ ఎండోమెంట్ అని మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. సో కార్నీజీ ఎండోమెంట్ ఫౌండేషన్ వల్ల రీసెర్చ్ ఉంది. వారి రీసెర్చ్ ప్రకారం ఏంటంటే 848 సీట్స్కు పెంచవచ్చు అనేది అంచనా. అంటే ఇప్పుడు 543 కాస్త 848కి పెంచవచ్చు అని. పెంచితే ఏం జరుగుతుందో మీకు చెప్తాను. సీట్లు అందరికీ పెరుగుతాయి పెంచితే. 543ని 848 చేస్తే పెరగని ఎవరికి? ఒక్క కేరళకు మినహా అందరికీ పెరుగుతాయి. కేరళకు మాత్రం 20 సీట్లు 20 ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాలకు పెరుగుతాయి. పోనీ 848 కాస్తంత పెంచి 888 చేస్తే కేరళ కూడా 1 సీటు 2 సీట్లు పెరుగుతాయి. కానీ మీకు 848 సీట్స్ చేస్తాయి. కార్నీజీ ఎండోమెంట్ ఫౌండేషన్ రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నాను, క్యాలిక్యులేషన్ చేసి చెప్తున్నాను. ఎంత పెరుగుతుందో చూద్దాం. ఇప్పుడు 174 సీట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 80, బీహార్లో 40, 120, రాజస్థాన్లో 25, 145,
మధ్యప్రదేశ్లో 174 సీట్స్ ఇప్పుడు ఉన్నాయి. ఈ 848కి మారితే ఏమవుతుందో లెక్క పెట్టండి. ఇవి 324 అవుతాయి. ఎందుకు అవుతాయంటే మధ్యప్రదేశ్ 29 కాస్త 52 అవుతుంది, రాజస్థాన్ 25 కాస్త 50 అవుతుంది, 40 ఉన్న బీహార్ 79 అవుతుంది. అంటే 50 + 50 102 + 79 181. 80 ఉన్న ఉత్తరప్రదేశ్ కాస్త 143 అవుతుంది. మొత్తం 324 సీట్లు పెరుగుతాయి. అంటే 150 సీట్లు పెరుగుతాయి. భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న ఈ బీమారు రాష్ట్రాల్లో 150 సీట్లు పెరుగుతాయి. 174 నుంచి 324 అవుతాయి. సో మీకు సౌత్ ఇండియాలో ఎంత పెరుగుతుంది లెక్కదిద్దాం. తమిళనాడు 39 ఉన్నాయి. తమిళనాడు 39 కాస్త 49 అవుతాయి. మీకు కేరళలో పెరగవు. కర్ణాటకలో 28 ఉన్నాయి, అవి 41 అవుతాయి. మీరు బీహార్కు తమిళనాడుకు కంపేర్ చేసి చూడండి. బీహార్లో 40 కాస్త 79 అవుతాయి, తమిళనాడు 39 కాస్త 49 అవుతాయి. ఎంత తేడాలో చూడండి. సో మీకు కర్ణాటకకు రాజస్థాన్ కంపేర్ చేసి చూడండి. రాజస్థాన్లో 25 సీట్స్ ఉన్నాయి, కాస్త 50 అవుతాయి. కానీ కర్ణాటకలో 28 కాస్త 41 అవుతాయి. మీరు ఇంత తేడా వస్తుందో మీరు గమనించండి. పెరుగుతాయి, ఇక్కడ పెరుగుతాయి, అక్కడ పెరుగుతాయి. కానీ ఇక్కడ పెరిగేదేమో తక్కువ పెరుగుతాయి, అక్కడ పెరిగేదేమో ఎక్కువ పెరుగుతాయి. అందుకే మీకు బీహార్ తమిళనాడు చెప్పాను. బీహార్ 79 సీట్స్ అయితే తమిళనాడు 39 49 అయితే అంతే 10 సీట్లే పెరుగుతాయి. కర్ణాటకలో మీకు 28 కాస్త 41 అయితే రాజస్థాన్లో 25 కాస్త 50 అవుతాయి. అంటే క్లియర్గా సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ తగ్గుతుందా లేదా? అంటే మీరు 543 ఉంటే సీట్లే తగ్గుతాయి, ప్రాతినిధ్యం తగ్గుతాయి. 848 ఉన్నా 888 ఉన్నా రిప్రజెంటేషన్ కాస్త తగ్గుతుంది, వాటా కాస్త తగ్గుతుంది. అందుకే సౌత్ ఇండియన్ స్టేట్స్ అభ్యంతరాలు చెప్తున్నాయి. సౌత్ ఇండియానే కాదు, మీకు ఇప్పుడు ఉదాహరణకు పంజాబ్ ఉంది. పంజాబ్లో 13 సీట్స్ 18 మాత్రమే అవుతాయి. కానీ 25 సీట్స్ 50 అవుతాయి. రాజస్థాన్లో డబుల్ అవుతాయి, పక్కనే రాజస్థాన్లో డబుల్ అవుతాయి. ఇక్కడేమో కేవలం 5 సీట్లే పెరుగుతాయి, 13 కాస్త 18 అవుతాయి. యూపీలో కాస్త, ఉత్తరాఖండ్లో కాస్త 2 సీట్లు పెరుగుతాయి అంతే. సో అందువల్ల ఈ పెరుగుదల ఈక్వల్గా ఉండవు. పెరుగుతాయి, అంతటా పెరుగుతాయి అమిత్ షా చెప్పినట్లు, కానీ అంతటా ఈక్వల్గా పెరగవు. సౌత్ ఇండియాలో పంజాబ్లో, ఉత్తరప్రదేశ్లో, హిమాచల్ ప్రదేశ్లో, బెంగాల్లో తక్కువ పెరుగుతాయి. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పెరుగుతాయి. అందువల్ల హిందీ రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది కనుకనే ఆందోళన వ్యక్తమవుతుంది.